కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక గుంట కాదు కదా, కేసీఆర్ ప్రభుత్వం తప్పుల తడక చేసింది, అలైన్మెంట్ పారదర్శకంగా లేదు, దీన్ని వెంటనే మారుస్తాం మా ప్రభుత్వం రాగానే అని చెప్పిండు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఉన్నటువంటి కంపెనీల కాడ కుమ్మక్కై అమ్ముడు పోయి అతను ముఖం చాటేసిన పరిస్థితి. ఇప్పటికి 10 సార్లు ఇంటికి పోయినాం, గన్మెన్లో పెట్టి లోకల్ పోలీసులు పెట్టి మమ్మల్ని గుంజేసి మా మీకెళ్ళి తొక్కించుకోపోయే ప్రయత్నం చేసి ఇంటి దగ్గర కూడా పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అన్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, అందరు ప్రెస్కు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కనుక మేము అలైన్మెంటు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్కు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నాం. మేము ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చేయాలి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది, దాన్ని కూడా ప్రభుత్వం వెనక తగ్గి రద్దు చేసుకోవాలంటున్నాం. లేదు కాదు మీరు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ కొరకు భూములు తీసుకుంటారా, మాకు ఏ జిల్లా రైతుకు ఎంత పోతుందో ఆ జిల్లాలో వెసులుబాటు చేయమంటున్నాం. ఎకరం పోతే 2 ఎకరాలు పోతే 3 ఎకరాలు పోతే ఆ జిల్లాల రైతులకు ఎక్కడనన్నా ఇవ్వమని అంటున్నాం. లేదంటవా బహిరంగ మార్కెట్ రేటు ₹1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత వాల్యూ పోతుందో ఆ వాల్యూ వారసత్వంగా వస్తున్నటువంటి భూములు ఎవరైతే చిన్నపిల్లలకు ఆడపిల్లలకు కట్నం కింద ఎకరం 2 ఎకరాలు ఇచ్చుకున్న పరిస్థితి, ఈరోజు ఆ పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి. కనుక ఎప్పుడే ప్రభుత్వం ఉసురు తగులుతుంది, రైతులు పెట్టుకున్న రాజ్యం ఎప్పుడు ఉండదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కొలగొట్టడానికి కూడా వెనకాడడం, ప్రజాప్రతినిధులు కూడా ట్రిపుల్ ఆర్ రైతులు అంటే ఏ ఒక్కరిని కూడా తిరిగినవని చెప్తున్నాం. మంచితనంగా ఈ రైతులను మీరు ప్రజాపాలన అంటారు, ప్రజలను